నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజులలో బీమా కంపెనీలు ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంట్లు ఇన్సూరెన్స్లు కానీ ప్రమాద బీమా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలలో భారీ మోసాలు బయటపడుతున్న పరిస్థితి. మరి ఒకటి కాదు రెండు కాదు, కరెక్ట్ గా బీమా చెల్లించే వారికి వాళ్ళకు క్లైమ్ కాక ఇబ్బందులు పడుతున్నారు. బీమా కంపెనీలు మోసం చేస్తున్నారు. ఎవరైతే డెత్ అయ్యారో వాళ్ళకి ఇచ్చే క్లైమ్స్ ఏదో ఉంటాయో అవి కాని పరిస్థితి. ఎవరైతే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుందామంటే అవి కరెక్ట్ గా కాని పరిస్థితి. మిగతా దళారులకు మాత్రం 100% అవుతున్నాయి. వాళ్ళకు ఏ విధంగా అంటే ఎలాంటి ఫార్మ్స్ వాళ్ళ దగ్గర ఉండవు, ఎలాంటి గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో గారు. వాళ్ళు ఏదైతే మీ సేవ నుంచి పోతారు, ఏదో తెల్ల కాగితం పట్టుకొని పోతారు, క్లైమ్లు చేసుకుంటారు. ఆ డెత్ అయిన పర్సన్ కు ఆ క్లైమ్ అనేది చెల్లదు, అందదు, వాళ్ళకు వీళ్ళే తీసుకుంటారు. ఇలాంటి మోసాలు, గరానా మోసాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూద్దాం. తెల్ల పేపర్ తోనే డెత్ క్లైమ్లు, ఒక డెత్ సర్టిఫికేట్ ఉండదు. అసలు వాళ్ళు ఎందులో క్లైమ్ చేసుకున్నారో, ఎంత కట్టిరో పాలసీ అనేది, పాలసీ దారుడు ఎవరున్నారో వాళ్ళకు తెలియనివ్వరు. ముందు తెలియకుండా ఇలాంటి దళారులు ముందుండి వాళ్ళే మొత్తం తీసుకొని డెత్ ఎవరైందో ఆ కుటుంబానికి చెల్లకుండా చూసే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. పంచనామాలు, డాక్టర్ సర్టిఫికేట్లు లేవు, మీ సేవ నుంచి వందల్లో క్లైములు, బీమా క్లైములకు దళారీ వ్యవస్థ, కార్మిక శాఖ బీమా పథకంలో అవినీతి. ఇట్లుంది. మరి ఇప్పుడు వాళ్ళ దళారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తే ఎట్లా క్లైమ్ అవుతుంది, ఆ వ్యక్తికి పోకుండా, ఆ వ్యక్తికి తెలియకుండా ఏం చేయాలి అనేది వాళ్ళు తెలుసుకొని ఇలా చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో రాష్ట్ర కార్మిక శాఖలో వెలుగు చూసిన బీమా కుంభకోణంలో చిత్ర విచిత్రాలు బయటకు వస్తున్నాయి. ఆ శాఖ అధికారులు పట్టించుకోవడంతో కార్మిక బీమా పథకం అర్హులకు అందకుండా పోతున్నది. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహించే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్టు సమాచారం. ఇది మంత్రి గారి ఏరియా. మరి కార్మిక శాఖ మంత్రి ఉన్నారు, మరి వాళ్ళు పట్టించుకొని సకాలంలో ఎవరు చెల్లిస్తున్నారు, ఎవరికి క్లెయిమ్ అవ్వాలి, ఇవన్నీ ఆరా తీసి ఆ డిపార్ట్మెంట్ కు వాళ్ళు ఏమన్నా చెప్తే సక్రమంగా జరిగేది. సక్రమంగా జరగకపోతే ఇలాంటి దళారులు 100 మంది పుడతారు, 1000 మంది పుడతారు. అర్హులు ఎవరున్నారో వాళ్ళకు రావు, ఎలాంటి క్లైమ్స్ కూడా కావు. ఇప్పటికి కూడా కావట్లేదు. హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకు క్లైమ్ కావట్లేదు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ప్రజలకు కూడా అపనమ్మకమే, వాళ్ళపై నమ్మకం అయితే ఇప్పటికీ లేదు. ఒకవేళ క్లైమ్ చేసుకుందామంటే హాస్పిటల్ పోయిన తర్వాత క్లైమ్ కాని పరిస్థితి. ఏదో ఒకటి గైడ్ లైన్స్ లో అది లేదు, ఇది లేదు, ఈ రోగానికే వర్తిస్తుంది, ఆ రోగానికే వర్తిస్తుంది, ఎవడన్నా వచ్చి గుద్దితే చచ్చిపోతేనే వర్తిస్తుంది అని చెప్తారు వాళ్ళు. మంత్రి పేరు చెప్పి కొందరు దళారులు అడ్డంగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేవలం తెల్ల పేపర్లు పెట్టి లక్షల బీమా సొమ్మును క్లైమ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాధారణంగా మరణించిన భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించిన దరఖాస్తును సమర్పించే సమయంలో ఎప్పుడు, ఎలా చనిపోయాడు, ప్రమాదం ఎలా జరిగింది, పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్టు, శవ పంచనామా రిపోర్టు, డెత్ సర్టిఫికేట్, ప్రమాదం ఫోటోలు, ఫ్యామిలీ సర్టిఫికేట్లతో పాటు ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ, ఈ ప్రమాణాలు ఏమున్నాయో ఇవన్నీ పెట్టిన నిజమైన అర్హుడికి మాత్రం అందని ఈ ఇన్సూరెన్సులు. నిజంగా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ఈ నామ్స్ ఏమున్నాయో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు సంబంధిత శాఖలో. కానీ వాళ్ళకు క్లైమ్ కాదు, వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి దళారులు అసలు ఇలాంటి ప్రమాణాలు ఏమి లేకున్నా తెల్ల కాగితంతో ఇలాంటి దందా చేస్తున్నారు. మరి మంత్రి వివేక్ గారి అండదండలతో చేస్తున్నారా? వారి హస్తం కూడా ఇందులో ఉందా? మరి సదరం సర్టిఫికేట్ లేకుండా క్లైములు. ఒక మంచిర్యాల కార్మిక శాఖ అధికారి కార్యాలయ పరిధిలోనే ఎలాంటి పత్రాలు లేని 50కి పైగా దరఖాస్తులకు బీమా క్లైమ్లు మంజూరు చేసినట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లా పరిధిలో భారీగా భవన నిర్మాణ కార్మికుల బీమా సొమ్మును క్లైమ్ చేసుకోనట్టు తెలిసింది. అంగవైకల్యం విషయంలో కూడా కనీస మెడికల్ బోర్డు ఇచ్చే సర్టిఫికేటు, సదరం సర్టిఫికేటు లేకుండానే క్లైములు ఇచ్చినట్టు సమాచారం. ఏదైనా జరుగుద్ది. అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దళారులు ఉంటారు, వాళ్ళ వ్యవస్థ ఉంటది, వాళ్ళకు పర్సంటేజీలు పోతాయి. నిజమైన అర్హులకు మాత్రం ఎలాంటి ఒక్క రూపాయి కూడా అందని పరిస్థితి. ఇలాంటి దళారులు చేయబట్టి అనేక మోసాలు జరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీల పైన ఎలాంటి నమ్మకం లేదు ప్రజలకు ఇప్పటికి. నిజంగా ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారో, ఒక డెత్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకు నిజంగా అందని పండుగనే, ద్రాక్ష పండుగనే ఉంది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా బోగస్ జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఇందులో మంత్రి గారి పేరు కూడా రావడం జరిగింది. మరి వారి హస్తం ఉందా, లేకుంటే వారి తరపున ఎవరన్నా వాళ్ళ దళారులు చేస్తున్న పరిస్థితి? మరి తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి. వీళ్ళు ఎవరైతే అప్లై చేసిరో వాళ్ళపై కఠిన శిక్షలు కూడా అయ్యేటట్టు, అప్లై అయ్యేటట్టు జారీ చేయాలి మరి ప్రభుత్వం. చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్.